వాక్య ధ్యాన నిమిత్తం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టం. చాలు పిల్లారా, ఈ యొక్క మాట సమూయేలు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో ఈ మాట సమూయేలు ఇక్కడ పలుకుతున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి సౌలు విషయమై మరి సమూయేలు సౌలు యొక్క అవిధేయతను బట్టి సమూయేలు సౌలుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, ఒకరు మాట వినడాన్ని బట్టి ప్రభు సంతోషించినట్లుగా, ఆజ్ఞను గైకొనడాన్ని బట్టి ప్రభుని సంతోషపడినట్లుగా బలులు అర్పించడాన్ని బట్టి కానీ పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడాన్ని బట్టి కానీ దేవుడు సంతోషించడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి సౌలు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. చాలా గోత్రాలన్నింటిలో కూడా అల్పమైనటువంటి గోత్రం బెన్యామీను గోత్రం. అయితే దేవుడు మరి బెన్యామీను గోత్రాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆ యొక్క అల్పమైనటువంటి గోత్రం నుంచి దేవుడు సౌలును ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా మరి సౌలుని అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుగా అభిషేకించి అంటే మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు మరి న్యాయాధిపతుల చేత పరిపాలించబడుతూ ఉన్నారు. న్యాయాధిపతుల చేత పరిపాలించబడుతున్న సమయాల్లో వారు అడిగారు కదా, లోకమంతా ఎలాగుందో అరిగా మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. దాన్ని బట్టి దేవుడు చాలా దుఃఖపడ్డాడు. ఎందుకంటే వారు నన్ను తృణీకరించి, నన్నే విసర్జించి వారు రాజును అడుగుతున్నారు, నేను పరిపాలించడం వారికి ఇష్టం లేదేమో అని అంటూ దేవుడు మీరు వారు అడిగారు కాబట్టి తప్పక వారికి ఒక రాజుని అభిషేకించమన్నప్పుడు మరి సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి సౌలుని ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా అభిషేకించాడు. చూడండి, సౌలుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు సౌలు మరి అతని గురించి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యలో ఉన్నాయి. చాలా ఎత్తైన వాడని, సుందరుడని, ఆ తర్వాత మరి తండ్రికి గాడిదల్ని వెతకరా అంటే గాడిదల్ని వెతకడానికి తండ్రి మాటకు విధేయత చూపించి వెళ్తూ వచ్చాడు. ఆ తర్వాత మరి ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, మన గాడిదలు ఎక్కడ పోయో ఆయన చెప్తాడంటే మరి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఏదన్నా కానుక ఇవ్వాలని, అంటే దైవజనుల్ని గౌరవించాలి అనేటువంటి కొన్ని మంచి క్వాలిటీస్ సౌలులో కనపడతా ఉన్నాయి. ఆ తర్వాత తగ్గించుకోవడం అనేది కూడా సౌలులో కనపడతా ఉంటుంది. ఇతరులని, శత్రువుల్ని అంటే తన మీద తిరుగుబాటు చేసినటువంటి వారిని క్షమించేటువంటి స్వభావం కూడా సౌలులో కనపడతారు. కాబట్టి సౌలు ప్రారంభించబడినప్పుడు చక్కని గుణలక్షణాలతో, అనగా మరి దేవుడు సౌలుని కోరుకున్నాడంటే మరి సౌలుని కోరుకొని సౌలుని మరి రాజుగా అభిషేకించడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలుని పరిపాలించడానికి, 12 గోత్రాలని పరిపాలించడానికి మొదటి రాజుగా దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు సౌలుని రాజుగా అభిషేకించిన తర్వాత ఊరికనే సౌలుని వదిలిపెట్టలేదండి. సౌలుకి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనికి కావాల్సినటువంటి సామర్థ్యత తప్పక దేవుడే అనుగ్రహిస్తాడనే విషయం మనం యొక్క సౌలు జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అంటే వెన్ గాడ్ గివ్స్ ఎ కమిషన్, హీ ఆల్సో మేక్స్ ఎ ప్రొవిజన్. అంటే ఒక పని అప్పగించాడు, రాజుగా అభిషేకించి పరిపాలించమన్నప్పుడు మరి సౌలుకి మరి చక్కని విషయాలు మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం, ఒక మాట చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మొదటి సమూయేలు 10వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపుడి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. చాలు. ఇక మొట్టమొదటిగా చూసినట్లయితే ఎప్పుడైతే దేవుడు సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడో
దేవుని యొక్క ఆత్మచేత సౌలు మరి ఆ కిందికి మనం వచ్చిన తర్వాత మనం చూస్తే మరి సౌలుని మొట్టమొదటిగా దేవుని చేత అభిషేకించబడినట్లుగా మనం చూస్తున్నాం. అనగా సౌలు అభిషేకించబడిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అక్కడే 6వ వచనం చదవండి మరలా. రెండోదిగా, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీ క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీవు మంచిదని తోచిన దాన్ని చేయు. ఆ తర్వాత మొట్టమొదటిగా అభిషేకించాడు, రెండవదిగా దేవుని యొక్క ఆత్మచేత నింపాడు, ఆ తర్వాత మూడవదిగా క్రొత్త మనసు ఇచ్చాడు, ఆ తర్వాత నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉండును గనుక అంటున్నాడు. దేవుని యొక్క తోడు మరి సౌలుతో ఉంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి దేవుడు ఎప్పుడైతే సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించినప్పుడు, అభిషేకించిన తర్వాత అతడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతనికి ఏమని చెప్పండి, క్రొత్త మనసు ఇచ్చాడు. కిందికి వచ్చిన 9వ వచనంలో మనం చూస్తే అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవట తిరగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించను, ఆ దినమనే ఆ సూచనలు. కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఏదైతే నీకు అనుగ్రహిస్తాడు, ఆత్మచేత అభిషేకించాడు, మరి క్రొత్త మనసు ఇచ్చాడు, క్రొత్త వ్యక్తిగా చేశాడు. ఆ తర్వాత దేవుని యొక్క తోడు సౌలుతో ఉంచి సౌలుని అన్నాడు కదా, నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని ఏదైతే తోస్తుందో అది చేసి నా ప్రజల్ని పరిపాలించమని చెప్పి దేవుడు సౌలుకి వారి ఆజ్ఞాపించి సౌలుకి అన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా సౌలు ప్రారంభించాడు. సౌలు తన యొక్క రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించిన తర్వాత మరి చూసినట్లయితే సౌలు ప్రవచిస్తూ ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. అనగా దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడినవాడే 11వ వచనంలో మనం చూసిన 10వ వచనంలో మనం చూస్తే వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతన్ని మీదికి వచ్చెను, అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండెను అంటాడు. కాబట్టి ఆ రీతిగా అన్ని ఏర్పాట్లు కూడా సౌలుకు అనుగ్రహించి ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి ఇశ్రాయేల్ని పరిపాలించడానికి దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఆ రీతిగా మరి సౌలు తన యొక్క రాజరికాన్ని ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత జరిగినటువంటి ఒక యుద్ధం వచ్చింది. నాహాషు అనేటువంటి ఒక అమోరీయుడు వచ్చాడు. 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ 6వ వచనం అంటాడు కదా, సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చాను, అతడు అత్యాగ్రహుడై ఒక కాన అంటే మీ కళ్ళన్నీ ఊడబీకేస్తానని చెప్పి యాబేష్ గిలాదు వారితో అన్నప్పుడు ఆ పెద్దలందరూ ఆ మాట సౌలుకి తెలియజేసినప్పుడు సౌలు అత్యాగ్రహుడై ఏం చేశాడు చెప్పండి, ఒక కాడియట్లను అవన్నీ వధించి ఆ ముక్కలన్నీ పంపించేటప్పటికి ప్రజలందరూ సమకూడారు. మరి ఆ యొక్క నాహాషు రాజు మీదకి, మరి అమ్మోనీయుడు అయినటువంటి నాహాషు అనేటువంటి రాజు మీద యుద్ధం చేశాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత మరి ఆ రీతిగా తర్వాత ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ సమూయేలు రావడం కొంచెం ఆలస్యమైంది. ఆలస్యం అయ్యేటప్పటికి ఏం చేశాడు చెప్పండి, ఏం చేశాడు, చేయకూడనటువంటి పని సౌలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 13వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే చదవండి. సమూయేలు చెప్పినట్లు 7 దినములాగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జను తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఏం చేశాడు చెప్పండి, ఇక్కడ అంతా చక్కగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు నీకు తోడుగా ఉంటా అని చెప్పాడు. అన్ని రకాలుగా చక్కగా ఒక యుద్ధం చేశాడు, వారిని గెలిచాడు. మరి గెలిచిన తర్వాత ప్రజలందరూ సంతోషించారు. ఈసారి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. బహుభయంకరమైనటువంటి చాలా సమూహం వచ్చింది. పెద్ద సమూహం రాగానే అదంతా చూచి ప్రజలందరూ భయపడిపోయి వారి గుడారాలకు వెళ్ళిపోయారు. కేవలం 6,000 మంది మాత్రమే మిగిలారు. ఆ సమయంలో ప్రజలందరూ అతన్ని విడిచిపెట్టడం చూచి సమూయేలు అక్కడికి వచ్చి బలి అర్పించడానికి ఆలస్యం అవడం చూచి వెంటనే ఏం చేశారు చెప్పండి, చేయకూడనటువంటి పని చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా బలి అర్పించేటువంటి పని యాజకులు జరిపించాలి, కానీ రాజులుగా ఆ పని చేయడానికి వీలు లేదు. ఏం చేశాడు చెప్పండి, ఇక్కడ సౌలు తొందరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా,
తొందరపడి ఏం చేశాడు చెప్పండి? తొందరపడి చేయకున్నటువంటి పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు ఇన్ని ఆత్మనిచ్చాడు, ఆయన తోడిచ్చాడు, మరి అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఒక యుద్ధాన్ని జయించడానికి ఇచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సౌలు ఏం చేశాడు చెప్పండి? బలి అర్పించాడు. ఎందుకొరకు అర్పించాడు చెప్పండి? సమయాలు రావడం కొద్దిగా ఆలస్యమైంది, కానీ యుద్ధం చేసేది ఎవరు చేస్తున్నారు? యుద్ధం యెహోవాదే కాబట్టి కాసేపు ఆగవలసింది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరిగిందంటే తానే బలి అర్పించేసి దాన్ని బట్టి దేవుడికి సౌలు మీద ఇష్టం పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే చేయకుండా ఆజ్ఞాతిక్రమం చేసినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా మరి యాజకులు తప్ప ఎవరు కూడా బలి అర్పించడానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇంకొక రాజు ఉన్నాడు చూడండి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. అక్కడ కూడా ఒక రాజు 26:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలము నుండి బయటకు పొమ్ము, నువ్వు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగచేదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌతుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిర పీఠం ప్రక్క, ధూపపీఠం ప్రక్క అతడు ఉండగా యాజకులు చూస్తున్నప్పుడు అతని నొసట కుష్ఠము పుట్టురోగము పుట్టాను. చాలు. ఉజ్జియా ఏం చేశాడు చెప్పండి? దేవుడు అతన్ని స్థిరపరిచిన తర్వాత అతిశయించి చేయకున్నటువంటి పని చేసినట్లుగా అక్కడ మనం చూసినట్లయితే ఉజ్జియా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడై కుష్ఠరోగం చేత మత్తుపడ్డాడు. వెంటనే అక్కడి నుంచి బయటికి లాగేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అది చాలా ఘోరమైనటువంటిది, చేయకూడనటువంటి పని. మరి ముఖ్యంగా యాజకులు చేసేటువంటి పని, సమూయేలు చేయవలసినటువంటి పని ఎవరు చేశారు చెప్పండి? సౌలు తొందరపడి స్వబుద్ధిని ఆధారం చేసుకుని తాను ఆ పని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఆ పని చేశారు. ఆ పని చేసిన తర్వాత మరి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కేవలం 6,000 మంది మాత్రమే మిగిలిపోయారు. మిగిలిపోయిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఆ రాత్రి యోనాతాను అతని ఆయుధాలు మోసేవారు ఇద్దరు కూడా ఆ ఫిలిస్తీన్ల దండులో ప్రవేశించి వారందరినీ హతమార్చడం మొదలుపెట్టినప్పుడు గొప్ప జయాన్ని మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం యోనాతాన్ని బట్టి గొప్ప జయాన్ని, అంటే యోనాతాన్ అంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలకి గొప్ప జయం కలిగినట్లుగా మనం చూస్తాం. అది అయిపోయిన తర్వాత మరలా దేవుడు సౌలుని పిలిచాడు. సౌలుని పిలిచి సౌలుతో ఏమంటున్నాడు చూడండి. ఈ మాటలు బాగా వినాలి మనం. అంటే అప్పుడు తప్పు చేశాడు, అయినప్పటికీ దేవుడు తన కృపను బట్టి కనికరించి మరలా సౌలుతో మాట్లాడుతూ అంటాడు కదా. 15వ వచనం మొదటి నుంచి చదవండి. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. చూడండి, దేవుడు ఒకసారి మాట్లాడాడు, అన్ని ప్రొవిజన్స్ ఇచ్చాడు, చక్కగా యుద్ధం చేసి పరిపాలించమన్నాడు. తొందరపడి ఆజ్ఞ అతిక్రమించాడు.
ఆజ్ఞ అతిక్రమించినప్పటికీ మరలా సమూయేలుని పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఇదిగో అమాలేకుల్ని హతం చేయమంటే మరలా అక్కడికి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి? మరలా ఏం చేశాడు? మరలా సౌలు ఏం చేశాడు చెప్పండి? అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. వారి మీద జయం అనుగ్రహించాడు దేవుడు. అనుగ్రహించిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? అమాలేకుల రాజు అయినటువంటి అగగును చంపమంటే వాడిని సజీవుడిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకేం చేశాడు చెప్పండి? మంచి మంచి బలిసినటువంటి కొవ్వినటువంటి గొర్రె పొట్టేల్ని, ఎద్దుల్ని, వాటన్నిటిని కూడా చక్కగా పక్కన వేసుకుని ఏం చేశాడనమాట, వాటన్నిటిని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సమూయేలు మరి వెళ్ళాడు. సమూయేలు వెళ్తే అంటాడు కదా, సమూయేలు వెళ్ళి 18వ వచనం అనుకున్నాడు చూడండి. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీగా నీవెందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవనను. జరిగింది ఏం చెప్పండి? ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా ఆ యొక్క అమాలేకుల రాజైన అగగును సజీవుడిగా పట్టుకున్నాడు. బలిసిన వాటన్నిటిని పట్టుకున్నాడు. ఆ తర్వాత దోపుడు సొమ్మంతా తీసుకుని అవంతా సమకూర్చుకుని వచ్చిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? దేవుడు నాకు చెప్పిన పని అంతా కూడా నేను చేసి తిని అంటున్నాడు. ఇక్కడ 19వ వచనంలో అంటున్నాడు. నిజంగా చేశాడా? చేయకుండానే ఏమన్నాడు చెప్పండి? దేవుడిచ్చిన ఆజ్ఞ అంతా కూడా నెరవేర్చాను అంటున్నాడు. అంటే ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రతి ఏర్పాటు అనుగ్రహించి చక్కగా పరిపాలించడానికి, చక్కగా తన ధర్మం తనకి ఇచ్చినటువంటి ఆ విధి, ఆ బాధ్యతలు నెరవేర్చడానికి మరి సౌలుకి అన్ని ఏర్పాట్లు చేసి దేవుడు తన సహాయం అనుగ్రహించి, తన తోడు అనుగ్రహించి చెప్పింది చేయమంటే సౌలు ఏం చేశాడు చెప్పండి? సౌలు దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దినాల్లో కూడా దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తున్నాడు. మన శోధన జయించడానికి తగినటువంటి ఏర్పాటు ఇచ్చాడు. లేకపోతే దేవుని ప్రేమించి దేవునిలో పరిశుద్ధంగా బ్రతకడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మనం ఇప్పుడు విన్నాం, ఆరాధనలో విన్నాం, దేవుడు ఏ రీతిగా ఆయన మనల్ని ప్రేమించి ఆయన కుమారుడైన యేసు ప్రభువులో మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యం, పాప క్షమాపణ అన్నీ అనుగ్రహించిన తర్వాత దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వస్తుంటాడు కదా. అనేక విషయాలు మనల్ని చేయమంటాడు, కొన్ని విషయాలు చేయొద్దు అంటాడు. కానీ జరిగినటువంటి సంగతి ఏం జరుగుతుంది చెప్పండి? మన జీవితాల్లో జరిగేది ఏంటి? నీవు జయించడానికి, నువ్వు పరిశుద్ధ జీవితం జీవించడానికి, లేకపోతే నీ జీవితంలో అన్ని విషయాల్లో కూడా చక్కగా ప్రభుని సంతోషపెట్టడానికి ప్రతి ఏర్పాటు దేవుడు అనుగ్రహించాడు. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి మన జీవితాల్లో జరిగే మాట ఏంటి చెప్పండి? దేవుని యొక్క మాటకి అవిధేయత చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సౌలు తన జీవితంలో మనం చూసినట్లయితే ఎక్కడో మరి బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి, ఆ తర్వాత మరి అటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించి ఆ చక్కని 12 గోత్రాల మీద పరిపాలించమని ఆయన సన్నిధిని, ఆయన ఆత్మని, ఆయన సమస్తాన్ని కూడా అనుగ్రహించి నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి అన్నీ చేసినటువంటి సౌలు తన జీవితంలో ఏం చేశాడు చెప్పండి? అవిధేయత చూపించారు. కాబట్టి అంటున్నాడు కదా, అందుకే 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు కోరుకునేటువంటి ఆయన ఆజ్ఞను, ఆయన మాటకి విధేయత చూపించేటువంటి వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఇది చాలా చాలా అవసరమైనటువంటి సంగతి అనే విషయాన్ని గమనించాలి. దేవుడు మనల్ని ప్రేమించి అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఒక రక్షణ లేని వ్యక్తికి రక్షణ ఇవ్వడానికి దేవుడు ప్రతి ఏర్పాటు జరిగించాడు. ఏమీ చేయవలసిన అవసరం లేదు. కేవలం ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట విని అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. కాబట్టి ఎవరు ఆయన దగ్గరికి వచ్చి ఆయన విశ్వాసం ఉంచి వారు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపను వారిని పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి అది ఉచితంగా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. రక్షించబడిన తర్వాత దేవుడు తన ఆత్మను మనలో పెట్టి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను అనుసరించేవారుగా చేయడానికి ఆయన ఆత్మ మనలో పెట్టి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలు అనుసరించేవారుగాను, నా విధులను గైకునేవారుగా నేను మిమ్మల్ని చేస్తానని చెప్పి ప్రభువారు ఆ యొక్క ప్రొవిజన్ మనలో పెట్టి ఆయన మన జీవితాల్లో కోరేది ఏంటంటే మనం ఆయన మాటకి విధేయత చూపించే వారంగా ఉండాలని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టను అనుసరించే వారంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ జరిగే సంగతి అంతా ఏం జరుగుతుందంటే అవిధేయత జరిగిపోతా ఉంది. అవిధేయత అనేటువంటిది
ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ అఫేర్. ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు? మరి సౌలు అవిధేయత చూపించాడు. కారణం ఏంటి చెప్పండి? దేన్ని బట్టి అవిధేయత చూపించాడు? ఆ ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది చెప్పండి? వారందరూ కూడా వెళ్ళిపోతున్నారు, సమయాలు రావడం ఆలస్యం అయిపోయిందని చెప్పి తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేశాడు చెప్పండి? తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి స్వబుద్ధిని ఆధారం చేసుకొని చేయకూడనటువంటి పని చేశాడు. ఈ రోజుల్లో కూడా చాలాసార్లు ఎందుకు అవిధేయత చూపిస్తున్నామంటే మన సొంత జ్ఞానాన్ని, మనకున్నటువంటి స్వబుద్ధి మీద ఆధారం చేసుకొని ఏం చేస్తున్నా చెప్పండి? మనం అనేక సార్లు దేవుని యొక్క మాట విధేయత చూపించలేకపోతున్నాం అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన మాటకు విధేయత చూపించాలంటే ఆయన చిత్త ప్రకారంగా ఆయన 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 చిత్త ప్రకారం నడుచుకుంటూ మరి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయనకు విధేయత నేర్పిస్తాడు ప్రభువు. కాబట్టి విధేయత అనేది చాలా అవసరమైనటువంటిది. కానీ ఈ దినాల్లో చాలా మంది వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేస్తారు? కయ్యూను ఏం చేశాడు చెప్పండి? కయ్యూను యొక్క అర్పణ ఎందుకు దేవుడు త్రోసివేశాడు? కయ్యూను యొక్క అర్పణ త్రోసివేయడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా స్వబుద్ధి. దేవుని పద్ధతిలోకి రాకుండా వారి సొంత పద్ధతిలో తన అర్పణ తీసుకొచ్చాడు. కాబట్టి కయ్యూను ఏం చేశాడు చెప్పండి? కయ్యూను త్రోసివేయబడ్డాడు. చూడండి, చాలాసార్లు మీరు మారు మనసు పొందారా, రక్షించబడ్డారా, మీ పాపాలు క్షమించబడ్డాయంటే అయ్యా మేము బాప్తీసం తీసుకున్నామంటారు. బాప్తీసం తీసుకున్నామంటే బాప్తీసం మిమ్మల్ని రక్షిస్తుందా? ఒక వ్యక్తి రక్షించబడాలంటే, ఒక వ్యక్తి ప్రభు చేత మీ యొక్క స్థితిని అంగీకరించాలంటే, మీ హృదయ స్థితి ప్రభు చేత కోరబడాలనుకుంటే, అంగీకరించాలనుకుంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మీ జీవితాల్లో పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మీ పాపినని గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి ఆ పాపిని ప్రభు అంటే ఆ ప్రభు మన పాపాలు క్షమించి, అందుకే అంటాడు కదా, మన పాపములు మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆ కార్యం చేయకుండా, ఆ పని చేయకుండా, ఆ పాప విషయమై పశ్చాత్తాపడకుండా, పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోకుండా నేను రక్షించబడా, నేను బాప్తీసం తీసుకున్నానంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు. అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ రీతిగా నువ్వు చేస్తున్నావు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ఆ రీతిగా మరి మతం పుచ్చుకున్న వారు ఉంటారు. అయ్యా మతం పుచ్చుకున్నామంటారు కొంతమంది, బాప్తీసం తీసుకున్నామని కొంతమంది అంటారు. అయ్యా మేము నమ్ముకున్నామంటారు. దేనికి నమ్ముకుంటారు చెప్పండి? చాలామంది దేన్ని నమ్ముతారు? రోగాలు పోతే నమ్ముతారు కొంతమంది, లేకపోతే కష్టాలు అప్పులు తీరితే నమ్ముతారు. ఈ నమ్మకం ఏ నమ్మకం చెప్పండి? యేసుప్రభుని ఏమని నమ్మాలి? ఆయన రక్షకుడు. మనం పాపులం కాబట్టి ఆయన నా పాపాలు క్షమిస్తాడు. నేను పాపిని, నా పాపం ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తం నన్ను కడుగుతుంది, ఆ రక్తం నా పాపాలన్నీ తీసివేస్తుంది. కాబట్టి నేను చేసిన పాపాన్ని నా యేసుప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తంతో నేను కడిగించుకున్నాను, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను రక్షించబడ్డాను, నేను దేవుని బిడ్డను అనేటువంటి నిరీక్షణ, ఆ విశ్వాసం మీలో ఉంటే ప్రైజ్ ది లార్డ్. లేకపోతే ఈ రోజున ప్రభు, ఎందుకంటే స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను నమ్ముకున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, నేను కానుకలు ఇస్తా ఉన్నాను, లేదా నేను బాప్తీసం తీసుకున్నానంటే అది మనల్ని పరలోకానికి తీసుకెళ్ళదు పిల్లారు. అది నష్టపరుస్తుంది అనేటువంటి సంగతి. స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం అంటాం. కయ్యూను తన జీవితంలో తన స్వబుద్ధిని ఆధారం. హేబెల్ ఏం చేశాడు చెప్పండి? హేబెల్ ఏం చేశాడు? దేవుని సందుకు భయంతో వచ్చాడు. గొర్రెపిల్లని తీసుకొచ్చాడు, కొవిన గొర్రెపిల్లని తీసుకొచ్చాడు. అయ్యో నేను రక్తం చిందిస్తే తప్ప నేను ప్రభు చేత అంగీకరించబడను అని చెప్పి విశ్వాసాన్ని బట్టి ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి ముందుగా రక్తం చిందించి ఆ యొక్క రక్తాన్ని ప్రభు సందులో ప్రోక్షించినప్పుడు హేబెల్ యొక్క అర్పణ దేవుడు అంగీకరించి. అంటే ఆ గొర్రెపిల్ల ఏం ఎవరిని చూపిస్తుంది చెప్పండి? రాబోయేటువంటి క్రీస్తు ప్రభుని చూపిస్తా ఉంది. కాబట్టి ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, ఆయన చిందించిన రక్తం అందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి ఒక వ్యక్తి ప్రభు చేత కోరబడి, ప్రభు చేత అంటే ఆ కార్యం ఎవరి జీవితాల్లో జరుగుతుందో వారు ప్రభు యొక్క మాట విన్నవారు ప్రభు చేత దీవించబడతారనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం కదా, తప్పిపోయిన కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? తండ్రి ఇంటి నుంచి. తండ్రి ఎంతో కౌన్సిల్ చేసినప్పటికీ, ఎంత చేసినప్పటికీ ఎందుకు వెళ్ళిపోయాడు తండ్రి ఇంట్లోంచి? అనుకున్నాడు కదా, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. నేను నా డబ్బంతా తీసుకెళ్తాను, పెద్ద బిజినెస్ పెడతాను, బిజినెస్ పెట్టిన తర్వాత అక్కడ చాలా నా తండ్రి కంటే గొప్పవాడిని అయిపోతాను ఏమనుకున్నాడు? ఏమైంది చెప్పండి? ఆ తర్వాత ఏమైపోయింది? ఎంతవరకు దిగజారిపోయాడు? పందులు పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయినప్పటికీ ఏమైపోయింది అనమాట? డబ్బులన్నీ అయిపోయినాయి, స్నేహితులందరూ విడిచిపెట్టేశారు. ఆఖరికి ఏం మిగిలింది చెప్పండి? పందుల కాపర్లు అయ్యాడు. ఆ పందులు తినే పొట్టు తిందామంటే కూడా అవకాశం దొరకలేదు. అంటే స్వబుద్ధి అనేటువంటిది ఎక్కడ నడిపిస్తుంది అంటే అంత నీచమైన స్థితికి మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే స్వబుద్ధి సరైనటువంటిది, అది దేవునికి ఇష్టం కానటువంటిది.
మన దేవుని పద్ధతి ఉంటుంది, మానవుల పద్ధతి ఉంటుంది. మానవుల పద్ధతి అనేది స్వబుద్ధిని ఆధారం చేసుకున్నది. దేవుని పద్ధతిలోకి మన అందరం కూడా రావాలి. దేవుని పద్ధతి ఏంటి చెప్పండి? దేవుని పద్ధతి ఏంటి? ఆ ప్రభు మన కొరకు వచ్చారు, మనకు బదులుగా కల్వరిశిలలో చనిపోయారు, రక్తం చిందించారు, మన పాపాలన్నీ భరించారు, మన పాప శిక్ష ఆయన భరించారు. ఎవరైనందు విశ్వాసం ఉంచి ప్రభు నేను కూడా పాపినంటే వారందరినీ క్షమించి ఆ ప్రభు రక్షించుకుని తన కుమార్తెలుగా స్వీకరిస్తారు. అది మనకు కావాల్సినటువంటిది. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఆ దేవుని మాటకు విధేయత చూపించడాన్ని బట్టి మనం దీవించము. ఈ మాట పదే రక్షించబడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఘోషిస్తూ ఉంది. అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యం బోధిస్తూనే ఉన్నాం. కానీ ఎన్నిసార్లు బోధించినా మరి ఇంకా రక్షించబడకుండా, పాప క్షమాపణ పొందకుండా ఎంతమంది మిగిలిపోయిన వారు ఉన్నారు చెప్పండి? నా పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి నమ్మిక ఎంతమంది జీవితాల్లో ఉంది? ఆ మాట నమ్మనంత కాలము సౌలు వలె మనం కూడా అవిధేయులవే. దేవుని మాట అన్ని ఏర్పాట్లు చేసి అన్నీ ఇచ్చిన తర్వాత కూడా దేవుని మాటకు అవిధేయత చూపించడాన్ని బట్టి ఏం జరిగింది చెప్పండి? సౌలు జీవితంలో ఏం జరిగింది? చాలా నష్టం జరిగింది. చాలా నష్టపోయాడు సౌలు జీవితంలో, భయంకరమైన నష్టపోయాడు. ఆ తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే సౌలు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని యొక్క ఆజ్ఞను చేయకున్నటువంటి పని చేశాడు. అమాలేకులను హతం చేయమంటే ఏం చేశాడు చెప్పండి? హతం వారిని పూర్తిగా నశింప చేయమంటే రాజుని సజీవుడిగా పట్టుకొచ్చాడు, గొర్రెల్ని దోపుడు సొమ్మంతా వేసుకుని అవన్నీ తీసుకుని వచ్చాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి అవిధేయుడిగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు మనం ఆ రీతిగా దేవుని యొక్క మాటని సంపూర్ణంగా విధేయత చూపించలేని వారంగా మిగిలిపోతూ ఉంటామనే విషయాన్ని గమనించాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు ఈ రీతిగా ఆ రీతిగా చేశాడు అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే అతనిలో ఏముంది చెప్పండి? సౌలు జీవితంలో ఇంకేముంది చెప్పండి? ఏముందనమాట? అతడు తాను చేసిన తప్పును ఏం చేస్తున్నాడు చెప్పండి? సరే, ఒకవేళ నిజంగా తప్పు జరిగింది, వెంటనే సమయాలు వచ్చి గద్దించినప్పుడు ఏం చేయాలి చెప్పండి? అవును తప్పు జరిగింది, నేను చేశాను తప్పు అంటున్నాడా? 2 సార్లు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎవరి మీద తోసేస్తున్నాడు తప్పుని? ఎవరి మీద తోసేస్తున్నాడు? ప్రజల మీద తోసేస్తా ఉన్నాడు. కనుక అది చాలా తప్పు ప్రియులారా. మనం చేసిన తప్పుని తీసుకుపోయి ఇంకొకరి మీద పెట్టడానికి. ఆదాము ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దేవుడు ఎందుకయ్యా పండు తిన్నామంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నానంటాడు కదా. అది సరైనటువంటిది కాదు ప్రియులారా. అది సరైన అంటే మనం ఒప్పుకునేటువంటిది, మన పశ్చాత్తాపం అనేటువంటిది మనం ప్రభు దగ్గర తప్పు చేసినప్పుడు తప్పుని తప్పుగానే ఒప్పుకోవాలి. కానీ దొంగ తిరిగా ఒప్పుకున్నట్లయితే లేదా ఇంకొకరి మీద మనం పెట్టినట్లయితే దానివల్ల మనకు ఆశీర్వాదం రాదు. కనుక ఉన్నపాటున గ్రహించి ఉన్నపాటున ఏ తప్పు చేసామో ఆ తప్పు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఒకవేళ ప్రభు క్షమించేవడమో మనకు తెలియదు. కానీ ఏమన్నట్టు చెప్పండి? ఈ ప్రజలు ఇవన్నీ కూడా దేవునికి బలి అర్పించడానికి ఈ మంచి క్రొవినటువంటి వాటిని నేను పక్కన పెట్టారు వాటన్నిటిని తీసుకొచ్చారని దేవుడు ఆ మాట చెప్పాడా? అంతని గొర్రెల్ని, ఒంటెల్ని, గాడిదల్ని అన్నిటినీ చంపేసేయమన్నాడు. ఒక్కటి కూడా మిగల్చొద్దు అన్నాడు. మిగల్చొద్దంటే మంచి కొవ్విన వాటి అన్నిటినీ తీసుకొచ్చారు. అంటే ఏమని చెప్పండి? కొంచెం లోకాశ కూడా, అంటే అంటే ఆ యొక్క దోపుడు సొమ్ము మీద సౌలుకి కొంత ఆశ కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. వాటిని ఆశించాడు, వాటిని తెచ్చుకున్నాడు పిల్లారా. కనుక అటువంటి ఆశ కలిగినప్పుడు చాలాసార్లు ఎందుకు మనం దేవుని యొక్క మాటకు విధేయత చూపించలేకపోతామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడాన్ని బట్టి, లేకపోతే చేసిన తప్పుని కంప్లీట్గా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం చెప్పండి? మనకు ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు. అంటే నేను తప్పు చేశాననేటువంటి గ్రహింపు మనలో రాదు కాబట్టి మనం అవిధేయులుగా మిగిలిపోతా ఉన్నాం పిల్ల. నేను తప్పు చేశాను, నేను చేసింది తప్పు అని గ్రహించినప్పుడు ఉన్నట్టుగా ప్రభు దగ్గరికి ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది. కానీ ఏం చేస్తాను చెప్పండి? మన జ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని తీసుకెళ్ళి ఇంకొకరిని ఎత్తి మీద పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. సౌలు కూడా అదే పని చేశాడు. తన ప్రజల మీద పెట్టి వారంతా నీకు బలి అర్పించడానికి, దేవునికి బలి అర్పించడానికి వాటన్నిటినీ ఉంచారని చెప్తా ఉన్నాడు. కనుక నిజంగా సౌలు పశ్చాత్తాపడలేదు, చేసిన తప్పుని దేవునికి ఒప్పుకోలేదు, ఇంకా విధేయుడిగానే మిగిలిపోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ రీతిగా జరగడాన్ని బట్టి సౌలు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించడాన్ని బట్టి ఏం జరిగింది చెప్పండి? సౌలు యందు దేవుని యొక్క ఇష్టం పోయింది. వెంటనే ప్రభు అన్నాడు కదా, ఏమంటాడు? అక్కడే అంటాడు చూడండి, ఏమంటాడు? చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. ముందే అంటాడు 13వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. 13వ అధ్యాయం 14 వచ్చింది చదవండి.
యెహోవా తన చిత్తానుసారమైన మనస్సును గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును అంటాడు. ఇంకో దగ్గర అంటాడు కదా, చాలా చోట్ల రాస్తాడు ఏంటంటే, నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి మరి నేను నిన్ను రాజుగా అభిషేకించాను, కానీ ఇప్పుడు నీ అందు ప్రభుకి సంతోషం లేదు, ఆయన నిన్ను తృణీకరించాడంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ రీతిగా మరి అవిధేయత చూపించడాన్ని బట్టి సౌలు తన జీవితంలో దేవుని యొక్క మాటకి అవిధేయత చూపించడాన్ని బట్టి ఏమి నష్టం కలిగింది చెప్పండి? ఏమి నష్టాలు కలిగినాయి చెప్పండి? ఏమి నష్టం కలిగింది? మొట్టమొదటిగా అతడు దేవుని చేత తృణీకరించ 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. 16వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము చాలు. ఇదిగో ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును అంటే సాల్ వాజ్ రిజెక్టెడ్ అంటే దేవుని మాట వినడాన్ని బట్టి, అవిధేయతను బట్టి తన రాజరికాన్ని అంటే తనకు రాజుగా అభిషేకించినట్టు దేవుడు దాన్ని తృణీకరించి దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా, విసర్జించినట్లుగా మనం చూస్తాను. ఆ దేవుడు అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా విసర్జించి అంటే తన రాజరికాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత రెండవ మాట మనం చూద్దాం. చూడండి, అక్కడే 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా అంటున్నాడు. అంటే ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? రెండవదిగా దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తి ఇప్పుడు దేవుని యొక్క ఆత్మతను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా. ఇది పాత నిబంధనలో జరిగేటువంటి సంగతి. పాత నిబంధనలో ఆత్మదేవుడు వచ్చేవాడు, ఒక వ్యక్తిని అభిషేకించేవాడు, తిరిగి వెళ్ళిపోతుండేవాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి సౌలుని ఆత్మ అభిషేకించింది. ఎప్పుడైతే దేవుని చేత విసర్జించబడిన వెంటనే ఆత్మదేవుడు సౌలుని విడిచిపెట్టేసినట్లుగా మరి కొత్త నిబంధనలో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి? మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో మరి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనే సంచికరు మనలో. చూడండి ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన ఆత్మకు మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. కాబట్టి ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, యూ హ్యావ్ బీన్ సీల్డ్ అంటు ద డే ఆఫ్ రిడెంప్షన్ అని ఉంటుంది. అంటే విమోచన దినం వరకు నీ ఆత్మ చేత ముద్రించబడ్డావు అంటారు. అంటే మన ఆత్మకు సంచకరుగా, అడ్వాన్స్గా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి మనలో ఉంటాడు. మనం పాపం చేసినప్పుడు ఆయన ఏమవుతాడు చెప్పండి? దుఃఖపడతాడు. ఈ విల్ బి గ్రీవ్డ్. ఆయన దుఃఖపడతాడు, బాధపడతాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనం దుఃఖపెడుతూ ఉంటాం, ఆయన బాధ పెడుతూ ఉంటాం. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. కృపాయుగంలో ఆయన విడిచిపెట్టాడు, కానీ ఆయన బాధపడుతూ ఉంటాడు. మనం పాపం చేసినప్పుడల్లా ఆయన ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు. అవిధేయతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఇంకేమీ మాట్లాడకుండా కూర్చుంటాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు అవిధేయతలో వెళ్ళిపోతూ ఉంటావు, నష్టపోతూ ఉంటాం ప్రియులారా. కాబట్టి మరి సౌలుని దేవుని యొక్క ఆత్మ విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే మరి సమూయేలుని రిక్వెస్ట్ చేస్తాడు. ఏమని రిక్వెస్ట్ చేస్తాడంటే, నువ్వు వచ్చి నాతో కూడా రమ్మంటే ఏమంటాడు చెప్పండి? అక్కడే ఇంకో మాట ఉంటుంది అనుకుంటా. 15వ అధ్యాయం 35వ వచనం చదవండి. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మైరు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు
యెహోవా పశ్చాత్తాపపడినట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది చెప్పండి? మరి దేవుని యొక్క ఆత్మ విడిచిపెట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి? మరి అతడు దేవుని చేత విసర్జించబడ్డాడు, దేవుని ఆత్మ విడిచిపెట్టింది. కనీసము దైవజనుల యొక్క సహవాసం కూడా పోగొట్టుకున్నాడు. అంటే మరలా సమూయేలు తిరిగి సౌలుని దర్శించలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఎప్పుడైతే ఇవన్నీ పోగొట్టుకున్నాడో సౌలు ఏమైపోయాడు చెప్పండి? సౌలు ఏమైపోయాడు? ఒంటరి అయిపోయి దురాత్మ చేత నడిపించబడి మరి అభిషేకించబడినటువంటి దావీదు మీద పడి రకరకాలుగా అసూయతోటి, ద్వేషంతో, పగతోటి, లేకపోతే దావీదును చంపించాలని దావీదును వెంబడిస్తూ, దావీదును తరుముతూ భయంకరమైనటువంటి పనులు చేస్తూ, ఆఖరికి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఎన్ని రకాలుగా సౌలు తన జీవితంలో మరి చేసినటువంటి పనులన్నీ అనగా వెనక్కి జారిపోయాడు. 15 విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా వెనక్కి ఒక్కో స్టెప్ బై స్టెప్ జారిపోయి ఆఖరిగా ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. మరలా తిరిగి తన జీవితంలో మరలా కోలుకోలేనటువంటి భయంకరమైన పరిస్థితికి సౌలు దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటి చెప్పండి? ఒక అవిధేయత. దేవుని యొక్క మాటకి అవిధేయత అనేటువంటిది ఎంత ఎంత చెడ్డదనే సంగతి, ఎంత నష్టం తీసుకొస్తుందనే సంగతి ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఆయన మాట సెలవిస్తాడు. మాట సెలవిచ్చి ఆ మాట నెరవేర్చడానికి, ఆ కార్యాన్ని నెరవేర్చడానికి, ఆ మాటకు విధేయత చూపించడానికి ప్రభు తన యొక్క సమస్తమైనటువంటి ప్రొవిజన్స్ మనకు ఏర్పాటు చేసి మనల్ని విధేయతలో నడిపించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. కానీ మనం చేసేటువంటి తప్పు ఏంటంటే అన్ని ఏర్పాట్లు ప్రభు చేసి నిన్ను విధేయత చూపిస్తామంటే నువ్వు అవిధేయత చూపించడాన్ని బట్టి అనేకమైన నష్టాలు అనుభవిస్తామనే విషయాన్ని సౌలు జీవితంలో ఆఖరికి ఎంత పతనమైపోయాడంటే పతనమైపోయి ఆఖరికి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకున్నాడు. దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. ఆఖరికి అతడు ఆత్మహత్య చేసుకుని తన కత్తి మీద తాను పడి మరి మరణించినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కనుక దేవుడు సెలవిచ్చిన మాటకి విధేయత చూపించే వారంగా ఉండాలి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని మాట ఉంటుంది. అబ్రహాంను గురించి, అబ్రహాం విధేయతకి చాలా గొప్ప విధేయతకి ఎగ్జాంపుల్ ఎవరయ్యంటే అబ్రహాం. నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల నుంచి, నీ ఊరు నుంచి బయటికి రమ్మంటే ఏమీ మాట్లాడకుండా బయటకు వచ్చేసాడు. ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే సంపూర్ణమైనటువంటి విధేయతతో అబ్రహాం వచ్చాడు. చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. ఏది చేయమంటే దేవుడు ఏది చెప్తే అది చేస్తూ వచ్చాడు. ఆ రీతిగా విధేయత కలిగి బ్రతుకుతూ వచ్చాడు. ఆఖరికి వాగ్దానం చేసిన కుమారుడు 99 సంవత్సరాలప్పుడు పుట్టాడు. 100 సంవత్సరాలకు పుట్టాడు. పుట్టినప్పుడు ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఏమన్నాడు? నీ ఏకైక కుమారుడిని తీసుకెళ్ళి ఏమంటాడు? నువ్వు బలి అర్పించమంటాడు. బలి అర్పించమంటాడు. అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది ఇంగ్లీష్లో. ఏంటంటే చూడండి ఒకసారి, ఆదికాండం 22వ అధ్యాయం. ఎవరికైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి, ఆ 2nd వర్స్ అనుకుంటే చదవండి. ఇంకో అంటే టేక్ యువర్ సన్, యువర్ ఓన్లీ సన్ నౌ అని, టేక్ నౌ యువర్ సన్ అని ఉంటుంది. ఇంకో టేక్ నౌ, టేక్ నౌ దై సన్. టేక్ నౌ అంటే విధేయత అనేది ఎప్పుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఏం నేర్పిస్తూ ఉంది? ఏ క్షణంలో ఆ మాట చెప్పారో అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు చెప్పండి? టేక్ నౌ, ఇప్పుడే నీ కుమారుని తీసుకుని వెళ్ళిపోమంటున్నాడు. ఇప్పుడే నీ కుమారుని తీసుకెళ్ళిపోమంటాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను వెంటనే ఇమ్మీడియట్గా విధేయత. ఏ క్షణం, ఒక్క క్షణం నువ్వు దాని గురించి ఆలోచన చేస్తే నీ శరీరము, నీ రక్త మాంసాలన్నీ కూడా పనిచేసి ఏం చేస్తాయంటే అనేకమైన ఆలోచనలు తీసుకొచ్చేసి నేనేం చేస్తాయంటే నేను ఆ దేవుని మాటకు అవిధేయత చూపిస్తాయి. కాబట్టి ఆ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అనే మాట, టేక్ నౌ దై సన్ అంటున్నాడు. ఇప్పుడే నీ కుమారుని తీసుకుని వెళ్ళి నా కొరకు బలి ఇవ్వమంటే వెంటనే అబ్రహాం ఏం చేసి చెప్పండి? ఏమీ మాట్లాడలేదు. ఇంకేం మాట్లాడకుండా తన కుమారుని వెంటనే తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు మాట్లాడే మాట వెంటనే విధేయత చూపించే వారంగా మనం ఉండాలనేది దేవుడు కోరుతాం. ఎంతమంది ఆ రీతిగా దేవుని మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడతా ఉన్నారు? పిల్లరా, అవిధేయత, డిజోబీడియన్స్ ఈజ్ వెరీ కాస్ట్లీ. మీ జీవితాలకి చాలా నష్టం తీసుకొచ్చేది అవిధేయత అనేటువంటి విషయాన్ని గమనించాలి. చూడండి, నోహతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నోహ ఇదిగో నువ్వు ఒక్కడమే నా మొదట నీతిమంతుడిగా కనబడ్డావు కాబట్టి నువ్వు ఒక పెద్ద ఓడ తయారు చేసుకో, దాంట్లోకి నీవు నీ కుటుంబం తర్వాత భూమి మీద ఉన్న జంతువులన్నీ వస్తాయని చెప్తే
నోహ ఏం చేశాడు చెప్పండి? నోహను గురించి ఏం రాయబడింది బైబిల్లో? నోహు యావత్తు జరిగించను అని ఉంటుంది. యావత్తు అంటే దేవుడు చెప్పిన యావత్తు జరిగించాడు, ఏమీ అడగలేదు. అప్పటిదాకా వర్షం పడలేదు, అప్పటిదాకా ఆకాశం నుంచి వర్షం అనేది లేదు. అయినప్పటికీ 40 దినాలు ప్రచండ వర్షం కురుస్తుంది ఆకాశం నుంచి అంటే ఆ మాట నమ్మాడు, విశ్వాసాన్ని బట్టి నమ్మాడు. 120 సంవత్సరాలు ఓడ కట్టాడు, దాంట్లో ప్రవేశించాడు. ప్రవేశించి నోహు కుటుంబము ఆ రీతిగా రక్షించబడినట్లుగా మనం చూస్తాం. అంటే విధేయత అనేది వెంటనే చేసేది విధేయత. మనం ఆలోచన చేస్తాం, దీన్ని చేద్దామా, మారు మనసు పొందామా, ప్రభుని అంగీకరిద్దామా, బాప్తీసం తీసుకుందామా, తర్వాత తీసుకుందామా. అనేక సార్లు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడిన ప్రతి సత్యానికి వెంటనే ప్రభా నాకు సహాయం చేయి, నీ మాటకు నేను విధేయత చూపిస్తాను అని ఒకవేళ నువ్వు చెప్పగలిగితే ప్రభు సంతోషిస్తాడు, నీకు ప్రభు సహాయం చేస్తాడు, నిన్ను ఆ విధేయతలో నడిపిస్తాడు. కనుక విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నోహు జీవితంలో విధేయత చూపించారు. అవిధేయులైనటువంటి వారికి మీదకి కొత్త నిబంధనలు ఏమంటాడు చెప్పండి? అవిధేయులైన వారి మీదకి దేవునికి ఉగ్రత కుమ్మరించు. అనేక మంది అవిధేయులైపోయి నష్టపోయినటువంటి వారు అనేక మంది బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకుని విధేయత కలిగి బ్రతికే వారంగా మనం ఉండాలని ఈరోజు దేవుడి ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే అబ్రహాం జీవితంలో ప్రతి మాటకు విధేయత చూపించాడు. గొప్ప ప్రపంచమంతటికి ఈ రోజున ఆశీర్వదించబడిన జనాంగం మీద అంటే అబ్రహాం సంతానం. ఈరోజు మనమంతా అన్యులమైనటువంటి మనం అందరం కూడా మరి నిజంగా రక్షించబడి యేసుప్రభు రక్షకుడిగా ప్రభుగా అంగీకరించామంటే ఆ రోజు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఇందును బట్టి నీవు నాకు భయపడవాడవనియు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి ప్రపంచంలోని అన్య జనాంగాలన్నింటినీ కూడా ఆశీర్వదిస్తాను. కాబట్టి ఆ రోజున అబ్రహాం చూపించిన విధేయతను బట్టి నేను యూదులతో పాటు ఆయన ప్రజలతో పాటు సమాన వారసులుగా సహపౌరులుగా వారితో కలిసి ఉండడానికి దేవుడిచ్చిన గొప్ప ధాన్యత ఏంటంటే అబ్రహాం యొక్క విధేయత అనేటువంటిది ఎంత ఆశీర్వాదకరమైనటువంటిదో అవిధేయత అనేటువంటిది అంత భయంకరమైనటువంటిది. సౌలు జీవితంలో ఏం చేసింది చెప్పండి? అవిధేయత. భ్రష్టుడిగా ఆఖరికి లాస్ట్గా ఎంత స్థితికి వెళ్ళిపోయాడంటే, ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడంటే, ఇక అసలు అతడు చేసిన పనులన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మనం ధ్యానించినట్లయితే భయంకరంగా వెనకకు సారిపోయి భ్రష్టుడైపోయి ఆఖరికి తాను చంపుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారులారా, అవిధేయత అనేటువంటిది మనల్ని భ్రష్టులుగా చేస్తుందనే విషయం. అందుకే ఒక మాట అంటాడు కదా, కంటిన్యూ డిసొబీడియన్స్ టు ఏ నోన్ ట్రూత్ లీడ్స్ టు అపోస్టసీ అంటారు. అంటే ఒక సత్యాన్ని ప్రభు మాటికి మాట్లాడిన తర్వాత కూడా ఆ సత్యానికి నువ్వు విధేయత చూపించకుండా అవిధేయత చూపిస్తూ వచ్చినట్లయితే అది నిన్న భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోద్ది అంటాడు. భ్రష్టత్వం అంటే ఏంటి చెప్పండి? ఇక నీకు ఏమీ పని చేయదు, ఏ వాక్యం పని చేయదు, ఏది నీకు అర్థం కాదు. ఇంకా నువ్వు ఆ భ్రష్టత్వంలో మిగిలిపోయి నష్టపోయేటువంటి వారంగా మనం మిగిలిపోతాం. కనుక ప్రియమైన వారులారా, ఒక సత్యాన్ని నేర్చుకుందాం. ఏంటంటే దేవుడు ఏది మాట్లాడితే, ఏ సత్యాన్ని మాట్లాడితే ఆ సత్యానికి నేను విధేయత చూపిస్తాను. ఎందుకంటే దేవుడు ఒక సత్యానికి నేను విధేయత అడుగుతున్నాడంటే నీకు విధేయత చూపించగలిగేటువంటి ప్రతి ఏర్పాటు దేవుడు చేసి నిన్ను విధేయతలోకి నడిపిస్తాడు. కనుక ఆయన ప్రొవిజన్ లేకుండా నిన్ను అడగడా ప్రభు, అన్యాయస్తుడు కాదు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అందుకే అంటాడు చూడ, ఒక మాట చదవండి, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కలిగింది. అది శోధన అయి ఉండొచ్చు, టెంప్టేషన్ అయి ఉండొచ్చు, సత్యం అయి ఉండొచ్చు, ఆజ్ఞ అయి ఉండొచ్చు, విధేయతకు సంబంధించింది అయి ఉండొచ్చు, ఏదన్నా కానివ్వండి. కానీ మీరు చేయలేనటువంటిది మాత్రం దేవుడు మీకు ఇవ్వడు. చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది మాత్రమే దేవుడు మిమ్మల్ని శోధిస్తాడు, మీకు విధేయత పరీక్షిస్తాడు. కాబట్టి ఆ విధేయత పరీక్షించేటప్పుడు దానికి తగినటువంటి శక్తిని కూడా నీకు అనుగ్రహిస్తాడు. మనం ఇందాక చదివాం కదా, విశ్వాసుల జీవితాల్లో మనం ఇందాక చదివాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడింది చెప్పండి? ఏం రాయబడింది? మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించినడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన నేర్పించేదంతా సత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని సత్యంలో నడిపిస్తూ దినదినము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని గ్రహిస్తూ వాక్యానికి విధేయత చూపిస్తూ అనుదినం మనం ముందుకు సాగిపోయేటువంటి వారంగా ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా చక్కగా జై జీవితంలో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. విడిపించడానికి శక్తిమంతుడు ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉండి నిత్యం మనలో నివసిస్తూ ఆయన చేసే పని ఏంటి చెప్పండి? మనకు విధేయత నేర్పిస్తాడు, సత్యానికి విధేయత నేర్పిస్తాడు, సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు తప్ప సత్యానికి భిన్నమైన దానిలో మనం నడిపించాడు. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే దినదినం ఆత్మదేవుని మీద ఆధారపడి ఆయనకు మన జీవితాలను సమర్పించుకుంటూ, అందుకే రోమీలో 12వ అధ్యాయంలో సజీవ యాగంగా మిమ్మల్ని మీరు ప్రభుకి సమర్పించుకోండి అంటున్నాడు. అంటే బ్రతికుండి చనిపోయినటువంటి వారంగా ఆ యొక్క శరీరాన్ని ప్రభుకి అర్పించుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మనం సాగిపోతున్నప్పుడు ఆ దినదినం ఏం జరుగుతుందో చెప్పండి? ఆ శాంక్టిఫికేషన్ అంటే ఆ పరిశుద్ధపరచబడే క్రియ దేవుడు మనలో జరిగించడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టాడు. సత్యానికి విధేయత చూపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టాడు. ఆ తర్వాత ఆయన కొరకు ఆయన పక్షంగా బ్రతుకుతూ ఆయన మహిమకరంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టాడు. మన ద్వారా క్రీస్తు ప్రభువారు ఘనపరచబడడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పెట్టాడు. ఇన్ని కార్యాలు జరిగిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆ దేవునికి మీద ఆధారపడి ఆ దేవునికి స్వేచ్ఛ ఇచ్చి ఆయన యొక్క సహాయం కోరుకుంటూ ఎంత చక్కని విధేయతతో కూడిన జీవితంలో మనం సాగిపోవచ్చు. ఎంతమంది దాని గురించి ఆలోచన చేస్తున్నారు? ఎంతమంది నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాకు విధేయత నేర్పిస్తాడు, నన్ను నడిపిస్తాడు అనేటువంటి ఆలోచన ఎంతమందిలో ఉంది చెప్పండి? ఎంతమంది దేవా పరిశుద్ధాత్మ దేవా నువ్వు నన్ను నడిపించు, నన్ను నింపు, నన్ను శక్తివంతునిగా చేయమని ఎంతమంది ప్రార్థన చేసుకునేవారు ఉన్నారు? చాలామంది ఈ విషయాలు తెలియదు. పడిపోతున్నాను లేస్తున్నాం అనుకుంటారు, ఏదో నేను చేయకూడదు అనుకుంటారు, తపాలను పడతా ఉంటారు, మళ్ళా లేస్తారు, మళ్ళా పడతా ఉంటారు. ప్రియమైన వారులారా, దేవుడు అన్ని ఏర్పాటు చేశాడు మన కొరకు, చేసి మనల్ని ఈ లోకంలో జై జీవితం జీవించి మనం జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందరినీ కూడా ఒక చక్కని ఉన్నతమైన స్థితికి తీసుకురా. సౌలుకి దేవుడు ఒక మంచి కిరీటం ఇచ్చాడు కదా. రాజు ఏం పెట్టుకుంటాడు చెప్పండి? రాజు ఏం పెట్టుకుంటాడు? కిరీటం పెట్టుకుంటాడు, సింహాసనం మీద కూర్చుంటాడు. కానీ సౌలు తన అవిధేయత వలన ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? సాల్ హ్యాస్ లాస్ట్ హిస్ క్రౌన్, తన యొక్క కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. అందుకొరకే ప్రకటనలో మాట్లాడుతూ మరి సంఘాలతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రకటన 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును మీ కిరీటమును అపహరింపకుండినట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండినట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా. అంటే కిరీటం అపహరింపబడుతుంది, కిరీటం పోగొట్టుకుంటామనే మాట అక్కడ మనకు కనబడుతుంది కదా. కనుక నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీ కిరీటాన్ని పోగొట్టుకోకుండా, ఎవడు దాన్ని దొంగిలించకుండా నువ్వు జాగ్రత్తగా దాన్ని పట్టుకోమంటావు. అంటే దేవుడు మన జీవితాల్లో అటువంటి స్థితిని, అంటే కిరీటం అంటే ఏం చూపిస్తుంది అండి? దేవుని యొక్క మహిమను చూపిస్తూ ఉంది, దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి స్థితిని చూపిస్తూ ఉంది. అటువంటి స్థితిలో మనల్ని ఉంచడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేసి విధేయత నేర్పిస్తూ ప్రభులో దినదినము పరిశుద్ధతలో ముందుకు సాగుతూ దేవుని యొక్క స్వారీపలోనికి మనం ఎదిగేటువంటి వారంగా ఉండాలని చెప్పి ఆశపడి దేవుడు మనల్ని విధేయతలో నడుచుకోమని చెప్పి కోరుతా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ అవిధేయత అనేటువంటిది అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. అందుకంటున్నాడు కదా, ఆయన సంతోషించడట. అవిధేయత, మాట వినకపోవడాన్ని బట్టి ప్రభుకి సంతోషము లేదు అనే విషయం దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తుంది. ఎంతమంది మరి ఎన్నిసార్లు ప్రభుని దుఃఖపెట్టేవారు ఉన్నారు చెప్పండి? ఎన్నిసార్లు మనం ప్రభుని దుఃఖపెడుతున్నాం, ఎన్నిసార్లు అవిధేయత చూపిస్తున్నామో అన్నిసార్లు మనం చేసే పని ఏంటి చెప్పండి? ప్రభుని దుఃఖపెట్టేటువంటి వారు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించున్నట్లు అంటున్నాడు. కాబట్టి ఆ ఆజ్ఞలను గైకొనట్టు విధేయత కలిగి ప్రభు యొక్క సహాయం కోరుతూ ప్రతి సత్యానికి విధేయత దేవుడు నేర్పిస్తాడు. పిల్లలు ఆయన చెప్పిన ప్రతి మాటకి విధేయత చూపించడానికి ఆయన శక్తి నీకు అనుగ్రహిస్తాడు, ఆ విధేయత నీకు నేర్పిస్తాడు. ఆ విధేయతలో నువ్వు సాగిపోయినప్పుడు దినదినము మరి ఆ యొక్క దినదినం విధేయత నేర్చుకోవాలి. ఒకసారి వచ్చేది కాదు, అది చిన్న చిన్న విషయాల్లో విధేయత నేర్చుకుంటూ మరి ఆ విధేయతలు ఎదుగుతూ మరి విధేయతలో మనం సాగిపోవాలి. యేసు ప్రభువే ఆయన కుమారుడైండు కూడా ఏం చేశాడు చెప్పండి?
ఆయన కూడా విధేయత నేర్చుకున్నాడు. యేసు ప్రభువారు విధేయుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఒకరు మాట వినడాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఒక ఆజ్ఞను గైకొనడాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ప్రభు చిత్తానికి లోబడ్డాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. అవిధేయుల పట్ల దేవుడు సంతోషించాడు. సౌలు తన జీవితంలో అవిధేయత చూపించాడు. తద్వారా ఏమైపోయింది చెప్పండి? ఆఖరికి ఎంతో నష్టపోయాడు. తనకున్నటువంటి ఆ యొక్క కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి భ్రష్టుడైపోయి భయంకరమైనటువంటి చావు చనిపోయినట్లుగా మనం చూస్తాం. అటువంటి స్థితి అంటే పాత నిబంధనలో అది పునాది, కొత్త నిబంధన నేరు. కాబట్టి మన జీవితాల్లో ఎవరైనా సరే అవిధేయులైనటువంటి వారి మీదకి దేవునికి ఉగ్రత వస్తుందని చెప్పి దేవునికి వాక్యం కొత్త నిబంధనలు కూడా కనబడదు. కనుక అవిధేయులైన వారికి దెబ్బలు తగులుతాయి, నష్టాలు వస్తాయి, కష్టం వస్తుంది, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి చెప్పండి? అవిధేయతను బట్టి మన జీవితాల్లో కలుగుతాయి. కాబట్టి దేవుని యొక్క మాట నేర్పించే సత్యం ఏంటంటే ఆయన మాట వినడాన్ని బట్టి ఆ ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి ఏ మాట ప్రభు నీతో మాట్లాడతాడో అది ఎప్పుడు నెరవేర్చాలి చెప్పండి? వెంటనే ఇమీడియట్గా దానికి విధేయత చూపించడానికి. అందుకే అబ్రాహాంతో అంటున్నాడు కదా, దేవుడు ఏమన్నాడు చెప్పండి? వెంటనే నువ్వేమని చేయాలన్నమాట? టేక్ నౌ, ఇప్పుడే ఇదే సమయం నువ్వు విధేయత చూపించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విధేయతలో సాగిపోవడానికి మనం ముందుకు సాగుదాం. ఎందుకంటే అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. అవిధేయులను బట్టి ప్రభు సంతోషించేవాడు కాదు. అవిధేయత అనేటువంటిది దేవుని ఆత్మను దుఃఖపరిచేటువంటిది. కాబట్టి విధేయులంగా ప్రభు మాటకి లోబడి, ప్రభు చిత్తానికి లోబడి, ప్రార్థన చేసుకుంటూ ప్రభు మీద ఆధారపడి ఆయన ఏ మాట మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, ఏమి చేయమని ప్రభు మనల్ని ప్రేరేపిస్తున్నాడో ఆ పని చేస్తూ విధేయతలో సాగిపోవాలని చెప్పి దేవుడు కోరుతూ ఈ కొద్ది మాటలు మన ముందు పెట్టాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మనమందరం తలలు వంచి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవునితో ఒక మాట చెబుదాం. ప్రభా, నీ మాట